అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్తో డబ్బులు సంపాదించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగిస్తున్నాయని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీపై ఎందుకు మండిపడ్డారు, ఆ ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అంశం ఏంటి, గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ అంశం లేదా, అసలు దీనిపైన వేముల ప్రశాంత్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఎల్ఆర్ఎస్ విషయంలో మీ అందరికి గుర్తుండి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక సరళతరమైనటువంటి ఒక ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకువచ్చి దానికి ఒక సింపుల్ ఫీజెస్ని పెట్టి అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విధానాన్ని మేము తీసుకొచ్చినాం. అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇదే మంత్రి సీతక్క, ఆ రోజు వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఆ రోజు వాళ్ళు అన్న మాటలు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిండు, మీరు అసలు డబ్బులు ఎవ్వరు కట్టకండి, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది, మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఎల్ఆర్ఎస్ చేస్తాం, లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తాము అన్న మాటలు మాట్లాడినారు. ఇగో ఇటే రావచ్చు కదా, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే కట్టబాకండి, ఇప్పటిగా మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భావం ప్రజలు చేస్తామన్నారు. ఈ రకంగా కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజలకు అధ్యక్షుల్ని కావాలేకుండా చేయడానికి ఇదొక నాటకం. వీళ్ళు ఇలా మాట్లాడారు. ఆ రోజేమో మీరు కట్టకండి, మేము వచ్చిన తర్వాత రూపాయి లేకుండా ప్లాట్లు రెగ్యులైజ్ చేస్తాం అన్నోళ్ళు ఇవాళ మళ్ళా 25% రాయితీలు ఇస్తాం, కట్టండి, డబ్బులు కట్టండి అన్న మాట మాట్లాడుతున్నారు. మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము పిలిపిస్తూ ఉన్నాం, ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారో మీరు ఒక్క పైసా కట్టకండి, మీ పక్షాన మేము పోరాడతాం, నిలదీస్తాం అసెంబ్లీలో. మీరు ఆ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తామన్నారు, ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అన్న విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసెంబ్లీలో. దయచేసి ఎవ్వరు కూడా కట్టద్దు డబ్బులు, ఎందుకంటే వాళ్ళే ఆ మాట అన్నారు, మీరు వీడియోలలో చూసినారు. మీ పక్షాన మేముంటాం. 20,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్లాట్ల ఓనర్ల దగ్గర దోచుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్లాట్లు ఉన్న ఓనర్లకు ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన వాళ్ళకి నేను మనవి చేస్తూ ఉన్నా, పిలుపునిస్తూ ఉన్నా, ఎవరు కూడా కట్టకండి, మీ పక్షాన మేము పోరాడతాం, అసెంబ్లీలో పోరాడతాం, అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తాం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మేము వచ్చినాక చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలదీయండి. ఆ వీడియోలు ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ దగ్గర పెట్టుకోండి, ఆఫీసులకు పోయి అడగండి. మీరు ఆ రోజు అన్నమాట ఇది, ఇగో ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు, బట్టి విక్రమార్క అన్నాడు, సీతక్క అన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, మరి ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు,
మీరు అన్నట్టు రూపాయి లేకుండా చేయవలసిన బాధ్యత మీ మీదున్నదని ప్రతి ఒక్క ప్లాట్లు గల విక్రయదారులు కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దగ్గర కావచ్చు, టౌన్ ప్లానింగ్ దగ్గర కావచ్చు, ఆఫీసులోకి పోయి నిలదీయండి. మీతో పాటు పిలవండి, మేము వస్తాం, మా పార్టీ కార్యకర్తలు వస్తారు. ఏ టౌన్లో ఆ టౌన్లో మా టౌన్ ప్రెసిడెంట్లు, మా కార్యకర్తలు మీతో పాటు వస్తారు ఆఫీసులకి. ఎట్టి పరిస్థితుల్లో ₹1 కట్టద్దని పిలుపునిస్తా ఉన్నాను. ఎల్ఆర్ఎస్పై రాజకీయ దుమారం రేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దోసుకోవడానికే ఎల్ఆర్ఎస్ స్కీము మరోసారి తెరపైకి తెచ్చిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఉన్నారు. దానిపైన మాట్లాడారు. సార్, ఇప్పటి చెప్పండి, ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ సంబంధించి చూసుకుంటే డబ్బు దోసుకోవడానికే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మరోసారి తెరపైకి తెచ్చారని చెప్పి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్న పరిస్థితి, దానిపై ఏమంటారు? ప్రశాంత్ రెడ్డి మాట్లాడేటన్ని దయ్యాలు వేదాలు వలించినట్టుంటాయి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు యథేచ్ఛగా సాగినటువంటి ఇల్లీగల్ వెంచర్లకు, దానికి యథేచ్ఛగా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నిరాఘాటంగా కొనసాగించినటువంటి ఆ ఇల్లీగల్ వెంచర్లలో అమాయకులైనటువంటి లక్షలాది మంది ప్రజలు చిన్న చిన్న ప్లాట్లు 100-200 గజాల ప్లాట్లు కొనుక్కొని ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేక, బిడ్డల పెళ్ళిళ్ళకో కొడుకుల పెళ్ళిళ్ళకో ఆ ప్లాట్ అమ్ముకొని ఖర్చులకు ఉపయోగం అనుకునే సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్లాట్ను కూడా అమ్ముకోలేని దుర్మార్గమైన స్థితికి నెట్టింది ఎవరని ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా. ప్రశాంతంగా సాగుతున్నటువంటి పల్లెలలో కంపల్సరీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసి ఆ స్కీమ్ ద్వారా మీరు ₹1000 కట్టండి, ఆ తర్వాత పరిశీలించి పర్మిషన్లు ఇస్తామని చెప్పినటువంటి ఏ విధంగా చెప్పిండో ప్రశాంత్ రెడ్డి చెప్పాలా. ఎందుకు మాట్లాడుతున్న ఈ మాట అంటే, మీరు ఈ నిర్వాహకం చేసి ఈరోజు దాదాపు 3 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పాపాల వల్ల చాలామంది అమాయకులు ఈరోజు ఆ రోజు మోసపోయినటువంటి అమాయకులందరూ కూడా ఆ ప్లాట్ల దగ్గర ఇల్లు కట్టుకోలేక, అమ్ముకోలేక, పేరు మార్పిడి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేయాలో నువ్వు చెప్పాలా. ఆ రోజు నువ్వు ఉన్నప్పుడే కదా ఈ స్కీమ్ను నిర్ధారించింది. ఈ స్కీమ్కు ఇంత డబ్బులు కట్టాల్సి చెప్పింది ఎవడు? ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి నువ్వు కాదా అని అడుగుతున్నా. మతిమాలిన మాటలు మాట్లాడు బంద్ చేసుకొని కాంగ్రెస్ను విమర్శించడం అనే ఒక కార్యక్రమంతో ముందుకెళ్తే అది మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయని సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏదైతే రైతు డిక్లరేషన్ వేదికగా వారంగల్లో జరిగిన వేదికగా పసుపు రైతుల కోసం క్వింటాల్కు ₹12,000 ధర ఎంత ఉన్నా ₹12,000 ఇచ్చి తీరుతామని చెప్పి అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పి ఆలోచన చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే పసుపు ధర ఇప్పుడు మార్కెట్లో తగ్గింది కనుక దానికి ఏదైతే 12,000కు భర్తీ చేసి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తారు. మేము ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఎలాంటి, ఎందుకంటే మేము మేనిఫెస్టోని పెట్టాము, దాని గురించి కాదు. మేము మేనిఫెస్టో పెట్టాము. లాస్ట్ టైం సీజన్లో అది 16,000, 15,000 అట్లా పోయింది. ఈ సంవత్సరం కూడా నీకు మొన్న 15 రోజుల కిందటి వరకు కూడా 14,000, 13,000, 12,000 మీదనే నడిచింది. ఈ లాస్ట్ వారం 10 రోజులలో రేటు 9,000 నుంచి 11,000 మధ్యలో నడుస్తుంది. ఈ వారం రోజులను పట్టుకొని మాట్లాడుతున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గత సంవత్సరం ఏం మాట్లాడతావు, గత నెల కింద జరిగింది ఏం మాట్లాడతావు? రెండో విషయం ఏంటంటే, నిన్న నువ్వు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ పాలక వర్గాలు కక్కుర్తి పడుతున్నాయని చెప్పినావు. మరి గత 10 ఏళ్లలో మాకు కనీసం అది చెప్తే మా వాళ్ళని అడుగుతాం, ఏ విధంగా కక్కుర్తి పడతారో మీ పాలకవర్గ సభ్యులు ఉండ్రి. మా వాళ్ళు అయితే మాకు చెప్పరు కదా, మీ వాళ్ళతో చెప్పియు. మీ పాలకవర్గ నాయకులు ఉండ్రి కదా, మీ వాళ్ళతో చెప్పిస్తావా? అప్పుడు పాలకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయనతో చెప్పించినా సరే ఈ విధంగా పాలక వర్గాలు దోసుకుంటే అంటే మా వాళ్ళని ఆపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నీ స్థాయిని తగ్గించుకొని పాలక వర్గాలపైన నువ్వు ఆరోపణ చేసిన చూడు, నువ్వు మరింత క్షీణించిపోతున్నావు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి చెప్పేటివన్నీ కూడా అడపదడ పచ్చుకుంటే అప్పుడప్పుడు కనిపించాలని ఒక ఉద్దేశం, ఉనికి చాటుకోవాలనే ఉద్దేశం తప్ప మరి ఇంకోటి ఏం లేదు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నేను ఆయన మీద సానుభూతి వ్యక్తపరుస్తున్నా. ఎందుకంటే నిజంగానే 10 సంవత్సరాలు దర్పాన్ని ప్రదర్శించిండు, గర్వంగా నియోజకవర్గాల్లో తిరిగిండు. ఇంకా ముందు 10
వెహికల్స్ పెట్టుకొని ముందు 2 ఎస్కాట్ బండ్లు వెనక 2 ఎస్కాట్ బండ్లు తిరిగినటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాన్ని నేను కాదని అనదలుచుకోలే. కానీ మాట్లాడేటప్పుడు నువ్వు విద్యావంతుడు అని చెప్పుకుంటావు. విద్యావంతుడు కాబట్టి ఆ విద్యావంతుడిగానే మాట్లాడు. వాస్తవాల్లో ఎక్కడ తగ్గిందనేది మీద నువ్వు సమీక్ష చేయకుండా తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేయడం ఏదైతే ఉన్నదో అది నీ స్థాయికి తగదు అని మాత్రం నేను ఈ సందర్భంగా సూచిస్తున్నా. రెండో విషయం, లాస్ట్ టైం 16,000 రేటు ఉన్నప్పుడు ఇది నా ఘనత అని చెప్పుకున్నటువంటి అరవింద్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే అది ప్రశాంత్ రెడ్డికి తెలియంది కాదు, ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడిచేటువంటి వ్యవస్థ. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి అన్న దాంట్లో నేను ఒక్క దాంట్లో ఏకీభవిస్తున్నా. ఢిల్లీలోనేమో ఆఫీసు, చైర్మన్ ఏమో నిజామాబాదు. ఇది ఎక్కడ సిస్టమో నాకైతే కొత్తగా ఫస్ట్ టైం మనం వింటున్నాం. మరి దానిపైన బీజేపీ ఎంపీ అరవింద్ దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా. మరి లాస్ట్ టైం చేసినటువంటి ఎగుమతులు ఈసారి ఎందుకు ఎత్తలో చెప్పాలి. ఎందుకంటే మేము ఎగుమతులు చేయడం ద్వారానే 16,000 రూపాయలు 18,000 రూపాయలు వస్తున్నటువంటి అరవింద్ మరి ఈసారి ఎందుకు బంద్ చేసిండు అంటే ఎలక్షన్లు అయినా బంద్ చేసిండా దానికి కారణం చెప్పాలా. ఎందుకంటే అరవింద్ కూడా పాత్ర ఉంది ఇలా. ప్రశాంత్ రెడ్డి విమర్శించిండానో మేము మాట్లాడుతున్నామనే కాదు, ఏదైతే లాస్ట్ టైం 16,000కు పోయినటువంటి క్రెడిట్ను నువ్వు పొందాలని చూసినావో మరి ఇవాళ 9,000 పోతుంది 10,000 పోతున్న దాన్ని ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాల్సిందిగా అరవింద్ను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలోనే ఎల్ఆర్ఎస్ స్కీము తెరపైకి తెచ్చారు. గత 3 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తిగా పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా చెప్తున్నారు. మాజీ ఏదైతే జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోఆపరేటివ్ రాష్ట్ర యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అంటున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కాబట్టి అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.